చూసారా శారీ డిజైన్ కుచ్చులు నెట్ కుచ్చులు ఇలా కట్టాలి. చాలా ఈజీ అండి. ఈరోజు మనకి శారీ వచ్చింది. ఈ శారీకి నెట్ క్లాత్ కుచ్చులు ఎలా కడతానో చూపిస్తాను చూడండి. సుమారుగా కట్ చేసుకోవాలి. 2.5 ఇంచి అట్లా వస్తుంది. ఇది ఇట్లా కట్ చేసుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా మిషన్ పైన కుట్టుకునేసేది ముందు. ఇట్లా వస్తాయి. వీటిని మళ్ళీ కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాస్ అంతా తీసేయాలి. చూసారా, వీటికి పూసలు ఎలా కుట్టాలో నేను చూపిస్తాను మీకు. ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలన్నీ. మిషన్తో కుట్టుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది పైకి. దీనికి కావలసినవి ఇవి. ఈ పూసలు వేసి కాటన్ దారం, వీటికి హెమ్మింగ్స్. ఇప్పుడు ఎలా కుడతానో మీకు చూపిస్తాను నేను. కాటన్ దారం 2 లేయర్లు వేసుకున్నా. 2 లేయర్లు వేసుకొని ఇట్లా ఫస్ట్ ఇట్లా ఉమ్ముడు వేసుకొని గట్టిగా 1 2. ఓకేనా? ఇప్పుడు పూస ఇవి ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. అంతే. మళ్ళీ అదే బీట్లో సూదిని తీసుకోవాలి. సేమ్ దాంతోనే రావాలి. పక్కన రాకూడదు. పక్కన వచ్చిందంటే అది మళ్ళీ పూస సరిగా ఉండదు, సైడ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ సేమ్ అంతే అదే లేయర్లో బీట్లో తీసుకోవాలి. చూస్తారా? అంతే. చూసారా, బాగా వచ్చింది కదా. ఎక్కడన్నా ఇట్లా ఉంటే కొంచెం కొంచెం కట్ చేసుకునేయాలి. కాటన్ దారం ఎక్కడన్నా ఎక్స్ట్రాగా ఉంటాయి. టేప్ లేనప్పుడు నేను ఎలా మార్క్ చేసుకుంటానో ఇప్పుడు మీకు చూపిస్తాను. వాటికి కావాల్సినవి ఇవి. టేప్ లేకుండా ఉన్నప్పుడు ఇక్కడ ఒక చుక్క కరెక్ట్గా ఇది పెట్టుకొని, తర్వాత ఇక్కడ ఒకటి కరెక్ట్గా వచ్చింది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇట్లా మార్క్ పెట్టుకుంటా. చూసారా, మనకి ఎంత డిస్టెన్స్ అనేది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. దీనికి కావాల్సినవి ఇవి. కుచ్చు ఇవి. ఇలా కాటన్ దారం బాగా ఇట్లా టైట్గా కట్టుకోవాలి. ఇప్పుడు ఉంది కదా టైట్గా. చూడండి, ఈ టైట్గా ఉన్నదానికి ఈ పూస ఫ్లవర్, ఇది చిన్ని ఫ్లవర్, ఇది ఇలా వేయాలి. చూడండి, ఇప్పుడు ఇలా వేసి ఒక చిన్న పూస ఒకటి వేసి అంతే. తర్వాత ఇలా కట్ చేసుకుందాం. వేడి బాగా టైట్గా ఉండేలాగా 2-3 ముళ్ళు వేసుకోవాలి. నేనైతే 2 వేస్తున్నాను. చూసారా, నెట్ క్లాత్తో కుచ్చులు ఎలా కట్టాలో. ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి కదా. చూడండి, చాలా బాగున్నాయి. చూసేయండి ఎంత అందంగా ఉన్నాయో. బాగున్నాయి కదా. బాగుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.